రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను తన బండి మీద వెళ్తూ ఉంటే తాగి ఎదవలు పదే పదే ఢీకొట్టి ఈవెన్ ఆమె తల మీద కారెక్కించారు. అది యాక్సిడెంట్ అని చెబుతూ ఉన్నారు. కానీ తాగిన మత్తులైన వాళ్ళు పదే పదే ఢీకొట్టారని చెప్పి పోలీసులు చెబుతూ ఉన్నారు. సరే, ఆ అమ్మాయి అయితే ప్రాణాలతో పోరాడుతుంది. నిన్ననే యాక్చువల్‌గా అన్ని టీవీలు రిపోర్ట్ చేశాయి. తను బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు ప్రకటించారు అని, అవయవ దానం చేశారు అని. బట్ లేదు. అందులో కొంచెం అప్డేట్ ఏంటి అంటే, వాళ్ళ తండ్రి గారు అయితే మా పాపను బ్రతికించుకోవడం కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం. నా కూతురుని ఆ విధంగా చూడలేకున్నా నేను అని చెప్పి అంటూ ఉన్నారు. డాక్టర్లు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారట. కానీ అక్కడ అదే తను స్పందించడం లేదు అని చెప్పి వార్తలు వెలువడుతూ ఉన్నాయి. సరే, తన ఆసుపత్రిలో ఆ విధంగా ఉంటే ఇక్కడ వాళ్ళ తండ్రి గారు తాజాగా అఫీషియల్గా అధికారికంగా రాజమండ్రిలో పోలీస్ కేసు పెట్టారు. ఇది ఉద్దేశపూర్వకంగానే నా కుమార్తెను వాళ్ళు ఈ విధంగా చేసినట్లున్నారు. పోలీసులు చాలా నామమాత్రపు కేసులు పెట్టారు. ఏదో సాదాసీదా యాక్సిడెంట్ కేసులాగా పెట్టారు. అట్లా కుదరదు, వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందని చెప్పి అధికారికంగా వాళ్ళ తండ్రి గారు కేసు పెట్టారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు ఏమైంది, ఒక ఆడబిడ్డ, ఒక డాక్టర్ నా కుమార్తెను ముక్కలు రెక్కలు చేసుకొని చదివించాం. కర్నూలుకి చెందిన వాళ్ళు 30 కిలోమీటర్ల గద్వాల జిల్లాలో షిఫ్ట్ అయ్యి వలస వెళ్ళినట్లున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలోని ఎంబీబీఎస్ చదివింది. తర్వాత రాజమండ్రిలో పీజీ కోసం వచ్చారు. మా పాపను ముక్కలు చెక్కలు చేసుకొని చదివించాం, కష్టపడ్డాం. నా కుమార్తె ప్రాణాలతో పోరాడుతూ ఉంది. కనీసం ప్రభుత్వం స్పందించదా? ముఖ్యమంత్రి స్పందించరా? ఉప ముఖ్యమంత్రి స్పందించరా? లోకేష్ స్పందించరా? వీకెండ్ వచ్చిందంటే హైదరాబాద్కే వస్తారు, పోతూ ఉంటారు కదా. మరి నా కుమార్తె ఆసుపత్రిలో ఉంటే ఏమైంది అని చెప్పి కూడా కనుక్కోరా? ఎలా ఉంది అని చెప్పి కనుక్కోరా? కనీసం సహకారం అందించరా? ఆడబిడ్డ పరిస్థితి ఎలా ఉంటే ఇలా చోద్యం చూస్తూ ఉన్నారా? ఏదో సాదాసీదా కేసులు పెట్టేసి, అయితే ఆ గుద్దిన వాళ్ళు రాజమండ్రిలో బాగా పరపతి గల కుటుంబాలకు చెందిన వాళ్ళు అని, అధికార పార్టీతో దగ్గర సంబంధాలు ఉన్నాయని, అందుకే వాళ్ళ విషయంలో ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు అన్న విమర్శలు వచ్చాయి, వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ తండ్రి గారి ఆవేదనలో న్యాయం ఉంది. ఆయన అన్నారు, హోమ్ మినిస్టర్ గారు ఏమైంది, ఏం స్పందించరు, లోకేష్ ఎందుకు స్పందించరు, ముఖ్యమంత్రి ఎందుకు స్పందించరు, ఉప ముఖ్యమంత్రి ఎందుకు స్పందించరు? నిజమే కదా, స్పందించాలి. ఒక ఆడబిడ్డకు, ఒక డాక్టర్కి ఇలా జరిగితే ఎందుకు స్పందించరు? తాగుబోతే ఎదవాళ్ళు రోడ్డు మీద గుద్దేసుకుంటూ వెళ్తే కావాలని పదే పదే ఆమె వెళ్తున్న స్కూటీని ఢీకొట్టి మీద తలకాయ మీద కారెక్కించుకొని పోతే ఎందుకు స్పందించారు? ఇంత పెద్ద ఇష్యూ ఇది. ఎక్కడికి పోయారు? ఇంతకుముందు మందు కోసం ఏం రకరకాల సంస్కరణలు తీసుకొని వచ్చారు కదా. అర్ధరాత్రి వరకు బార్లు, పబ్బులు అని, ఊరూరా మందులు, 2 పెగులు వేసుకుంటే తప్ప అని, మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్, మద్యపాన ప్రియుల పొట్ట కొట్టావు అన్న వాళ్ళు యాడికి పోయారు? స్పందించండి. లేకుంటే మద్యం తాగి గుద్దిన వాళ్ళకు మద్దతుగా తాగిండ్రు, తాగితే కాసింత మత్తు రాకుండా ఉంటుందా ఏంది అని చెప్పి ఏమైనా అంటారన్నా అనండి. మరి కనీసం స్పందించాలి కదా. డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు రోడ్లకి నిరసనలు చేస్తూ ఉన్నారు. స్పందిస్తే మళ్ళీ అంతా చర్చ వస్తుందేమో. మందులో సంస్కరణలు, మందు ఎంతగానో అందుబాటులో ఉంది, ఎక్కడెక్కడ మందు ఉంది, మందు తాగమని ప్రోత్సాహకరంగా ఎంత గొప్పగా స్టేట్మెంట్లు ఇచ్చారు, ఎంత గొప్పగా కామెంట్లు చేశారు మన ప్రభుత్వ పెద్దలు ఇంతకుముందు. మరి అవన్నీ చర్చకు వస్తాయని చెప్పి భయమేమో. అంత దారుణం అండి. ఒక డాక్టర్, చదువుకునే అమ్మాయి పీజీ, అంతగానో గుద్ది చంపేసి నెత్తి మీద కారు ఎక్కించుకుంటూ పోయారు.